ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 11, 12, 13 వచనములు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనం మరి ఒక దినం చూసాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతముగా ఉన్నదో దేవుని యొక్క దయ మన పట్ల అంత ఉన్నతముగా ఉన్నది అని ఇక్కడ రాయబడుతుంది. దేవుడు మనలను ఎంతగానే ప్రేమించి ఉన్నారు, అది కీర్తనకారుడు వివరిస్తున్నారు. అలాగే పడమటికి తూర్పుకి ఎంత దూరమో మన పాపము కూడా ఆయన అంత దూరము చేసి ఉన్నారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. దేవుడు మనలను పరిశుద్ధుల జాబితాలో ఉంచి ఉన్నారు. మనలోని పాపము లేదు. ఆయన రక్తమును మనం విశ్వాసించి ఉన్నాము గనుక ఆయనను విశ్వాసించి ఉన్నాము. ఆయన రక్తం ద్వారా మనం కడగబడి ఉన్నాం. ఎటువంటి పాపమైనా యేసు రక్తం ద్వారా సంపూర్ణంగా శుద్ధి చేయబడుతుంది అని మనము గమనిస్తున్నాం. అంతే మాత్రము కాక తండ్రి తన బిడ్డల పట్ల ఎటువంటి జాలి చూపిస్తాడో అలాగే దేవుని యొక్క జాలి దయ మన పట్ల అంత ఎక్కువగా ఉన్నదో అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలరా, తండ్రి తన పిల్లలను ఎలాగ ప్రేమిస్తాడో, దయ చూపిస్తాడో, జాలి పడతాడో, అదే రీతిగా మన దేవుడు కూడా మన పట్ల కరుణించి నడిపించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఎంతో మహోన్నతుడు, ఆయన కృప కూడా అంత మహోన్నతంగా ఉన్నది. ఆయన కృప మన పట్ల అత్యధికంగా ఆయన చేసి నడిపిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలరా, మరి అంత కృప చూపించే దేవుడు అందు మనము భయభక్తులు కలిగి ఉన్నామా? అది దేవుడు అడుగుతున్నారు. ఎవరెవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల ఆయన కృప చూపిస్తారు అని చెప్తున్నారు. అందుకు మనం భయభక్తులు కలిగి ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. భయభక్తులుగా ఉండడం అంటే పాపమును అసహించుకుని పాపము నుండి దూరముగా మనం ఉండడమే భయభక్తులు కలిగి ఉండడం. అలాగే దేవుని మాటను లోబడుతూ దేవుని కోసం బ్రతికేవారుగా ఉండాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడిన వారుగా ఉంటాం. అయితే మనం ఏ రీతిగా బ్రతుకుతున్నామో ఒకసారి పరీక్షించుకుందామా? నిజమే, యేసు రక్తము మనల్ని శుద్ధి చేసింది. దేవుని ప్రేమ మనకు దగ్గరైంది. మరి ఎల్లప్పుడూ ఆయన మనకు దగ్గర ఉండి ఆయన జాలి, ఆయన కరుణ చూపిస్తూ నడిపిస్తున్నారు. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. నీ ప్రేమ కొరకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానే ఆశీర్వదించి నడిపిస్తున్నారు, అందుకు నీకు వందనాలు. ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాపము నుండి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రము. నీ కృప, నీ కరుణ, నీ జాలి బిడ్డల పట్ల అత్యధికముగా ఉంచి నీవు ఆశీర్వదించి ఉన్నావు, అందుకే నీకు స్తోత్రము. ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు నాయన. బలమైన పాత్రగా బిడ్డలను వాడుకోండి, మేలుతో నింపండి. వారు చేస్తున్న ప్రతి పనిలో దీవించి ఆశీర్వదించి ఇంకా ముందుకే సాగిపోయి పరిస్థితి వరకే చేసి నడిపించండి అని అడుగుచున్నాం. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రము చెల్లించి యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.